నారా లోకేష్ తాత తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవ కోసం ముందుకు వచ్చి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలిచి ఓడిన చోటే రికార్డు స్థాయిలో విజయం సాధించారు. ఇక ఇప్పుడు అధికారికంగా ఒక బాధ్యత నిర్వహిస్తూనే అనధికారికంగా మరో బాధ్యతని భుజాలపై మోస్తున్నారు. వలస కార్మికులు ఇబ్బందులు కష్టాలపై వెంటనే స్పందిస్తూ వారిని స్వదేశాలకు క్షేమంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారితో పాటు విద్యార్థులకు సైతం అండగా నేనున్నానంటూ చేయూతనిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందరికో అండగా ఉంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అధికారికంగా ఆయా శాఖలకు మంత్రిగా చేస్తూనే అనధికారికంగా మరో బాధ్యత కూడా స్వీకరించారని అంతా అభిప్రాయపడుతున్నారు. వలస కార్మికుల కన్నీరు తుడుస్తూ వారిని క్షేమంగా తిరిగి రప్పించే బాధ్యతను భుజాలపై మోస్తున్నారు. ఏపీ నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు పలు పనుల కోసం వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడి ఏజెంట్లు వారిని మోసం చేసి వివిధ రకాల పనుల్లో పెడుతుంటారు. అక్కడ కష్టాల కొలిమిలో బతుకులు సాగిస్తున్న ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేస్తూ సహాయం చేయాలని కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల్లో ఎక్కువగా పురుషులు అయితే ఎడారి దేశాల్లో నిర్జన ప్రాంతాల్లో పశువుల పెంపకం కోసం వెళ్లి చిక్కుకున్నవారు, మహిళలు అయితే ఇంటి పనికి వెళ్లి అష్టకష్టాలు పడుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. కొంతమంది యజమానులు వలస కార్మికుల పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం వేధింపులకు గురిచేయడం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దాడులతో పాటు లైంగిక దాడులు కూడా జరుగుతుంటాయని బాధితులు చెబుతున్నారు. ఏపీలో ఎక్కువగా అన్నమయ్య, కడప జిల్లాల నుంచి వలస కార్మికులు ఉన్నట్టు చెబుతుండగా ఒక అన్నమయ్య జిల్లాలోనే సుమారు 5 లక్షల మంది గల్ఫ్ ప్రాంతాలలో వివిధ పనుల్లో ఉన్నట్టు వాపోతున్నారు. గత వైసీపీ హయాంలో గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి కనీసం స్పందించేవారు లేరని విమర్శలు గుప్పిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కూడా తెప్పించడానికి నెలల తరబడి వేచి చూశామని అంటున్నారు. ఏజెంట్ల మోసాలపై మీడియాలో ఆధారాలతో సహా బాధితులు చెబుతున్నప్పటికీ వారిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏజెంట్లపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైని ఎదురు కేసు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువగలం పాదయాత్రలో గల్ఫ్ కుటుంబ సభ్యుల కష్టాలను కళ్లారా చూసిన యువనేత నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన రీతిలో వారి కష్టాలపై వేగంగా స్పందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన కిష్టయ్య అనే వలస కార్మికుడు ఏజెంట్ మోసంతో కువైట్కి వెళ్లి అక్కడ ఎడారిలోని నిర్జన ప్రదేశంలో పశువుల కాపరిగా నెల రోజుల పాటు అష్ట కష్టాలు అనుభవించాడు. తన కష్టాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వెంటనే స్పందించిన లోకేష్ తన టీం ద్వారా అతన్ని ఇండియాకు రప్పించారు. అక్కడున్న ఇండియన్ ఎంబసీ సహకారంతో కేవలం 4 రోజుల్లోనే బాధితుడిని తీసుకురాగలిగారు. దాంతో అప్పటి నుంచి బాధితులంతా సోషల్ మీడియాలో నారా లోకేష్ ని ట్యాగ్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రీసెంట్ గా అబుదాబిలో కష్టపడుతున్న జ్యోతి అనే మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అలానే గుంటూరు జిల్లాకు చెందిన వెటర్నరీ డాక్టర్ హారిక అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తే 5 రోజుల లోపలే మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు సాయం చేశారు. మామిడి దుర్గా అనే బాధితురాలు అబుదాబిలో ఇబ్బంది పడుతూ మీరే దిక్కు అంటూ లోకేష్ని అభ్యర్థించారు. మహిళ పోస్టుపై వెంటనే స్పందించిన లోకేష్ ఆమెకు సాయం చేశారు. ఇక వీరేంద్ర కుమార్ అనే యువకుణ్ణి సౌదీలోని ఎడారిలో ఒంటెలు మేపే నిర్జన ప్రదేశంలో ఉంచారు. అక్కడ తన బాధలను చెబుతూ తిరిగి ఇండియాకు వచ్చేలా సాయం చేయాలని అతను లోకేష్ను కోరారు. లోకేష్ స్పందించి అతన్ని కూడా క్షేమంగా తీసుకువచ్చారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లికి చెందిన మరో బాధితురాలు హసీనా కూడా సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. తాను సౌదీలో ఇంటి పనికి చేరానని, అక్కడ యజమానులు ఇబ్బంది పెడుతున్నారని, తనను రక్షించాలని లోకేష్ను కోరింది. వెంటనే యాక్షన్ తీసుకున్న లోకేష్ ఆమెను తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ
పరంగా వలస కార్మికుల కష్టాలతో పాటు పర్సనల్ గా కూడా సాయం కోరిన వారికి నేనున్నాను అంటూ అభయహస్తం అందిస్తున్నారు లోకేష్. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు పై చదువుల కోసం అండగా నిలుస్తున్నారు. రీసెంట్ గానే గౌహతి ఐఐటిలో సీటు పొందిన విద్యార్థి ఆర్థిక భారంతో తన చదువు ఆగిపోతుందని ట్వీట్ చేశారు. విద్యార్థి ట్వీట్ కు స్పందించిన లోకేష్ ప్రతి ఏడాది తన స్టడీస్ కోసం ఖర్చయ్యే 4 లక్షలను భరిస్తానని హామీ ఇచ్చారు. అలానే ఎంతో మంది పేద విద్యార్థులకు పర్సనల్ గా సాయం అందిస్తున్నారని లోకేష్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా పర్సనల్ గానే కాకుండా పార్టీ క్యాడర్ కు సైతం సాయం చేస్తున్నారు నారా లోకేష్. పుంగనూరులో స్థానిక సంస్థల నామినేషన్ సందర్భంగా వైసీపీ నేతలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత మనవరాలు పెళ్లి సందర్భంగా కూడా లోకేష్ సాయం అందించారు. పాదయాత్ర సందర్భంగా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తోపుడు బండ్లు అందజేశారు. ఇలా ఇన్ని రకాలుగా ప్రజల కోసం పాటుపడుతున్న లోకేష్ ని రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. లోకేష్ కు తోడుగా టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ కూడా పనిచేస్తోంది. బాస్ చెబితే చాలన్నట్టు వారు అక్కడ బాధితులకు సాయం అందజేస్తున్నారు. లోకేష్ చెప్పిన వెంటనే అక్కడున్న ఎన్ఆర్ఐ టీంలు యాక్టివ్ అయ్యి బాధితులకు కావలసిన సాయం చేస్తున్నారు. అమెరికాలో మరణించిన డాక్టర్ హారిక మృతదేహాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ టీం సొంత ఖర్చులతో ఇండియాకు పంపారు. మరోవైపు విదేశాలలో ఉద్యోగాలు కావాలనుకున్న వారికి కూడా టీడీపీ తరపున శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి వారికి విదేశాలలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడిన వారిని ఆదుకుంటూనే వెళ్లబోయే వారు కష్టాలు పడకుండా ముందుగానే స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి వారికి అండగా నిలుస్తున్నారని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా అందరికీ అభయహస్తమిస్తూ నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న లోకేష్ నిజంగా రియల్ హీరో అని కొనియాడుతున్నారు.